RTI Live News. Ask for right. నారాయణఖేడ్ మున్సిపాలిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పన్నులు వసూలు చేయడమే పని, ప్రజల పట్ల ఎలాంటి శ్రద్ధ లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వారి సమస్యలను చూసేవారు ఎవరూ లేరు. నారాయణఖేడ్కి మున్సిపాలిటీ హోదా లభించినప్పటి నుండి ఈ రోజు వరకు ప్రజలకు ఇవ్వవలసిన సౌకర్యాలేవీ కల్పించబడలేదు. మున్సిపాలిటీ ఏర్పడ్డాక ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆస్తి పన్ను పేరుతో భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా స్వరం ఎత్తేవారు లేక ఒక ఇంటికి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా కేవలం 92 పన్ను ఉండేది. ఇప్పుడు అదే బిల్లు గోడలు మట్టి ఇటుకలతో నిర్మించబడి పైకప్పు టిన్ షీట్తో ఉండగా దాని పన్ను 6454కు పెంచారు. ఇది పేద ప్రజలపై భరించలేని భారంగా మారింది. మరోవైపు మున్సిపాలిటీలో ప్రాథమిక సదుపాయాలు కూడా అందించడం లేదు. पानी का प्रॉब्लम हमारे को, खारा पानी तो आ रहा नहीं, 4-5 महीने से अप्लाई भी करे हम लोग, नहीं दे रहे पानी भी। पानी का बहुत काफ़ी तकलीफ है हमारे को। पानी तो आ रहा ही नहीं, हमारे को बहुत परेशानी हो रही है हमारे को। और मीठा पानी भी नहीं आ रहा हमारे को, पानी का वो भी नहीं आ रहा, पीने को पानी नहीं है हमारे को। बहुत तकलीफ हो रही, इधर उधर से जाके ला ले रहे हम लोग। पानी का तो बहुत किल्लत है हम लोगों को, पानी की जरूरत है। और टैक्स भी हद से ज़्यादा बढ़ा दिए कि 6,000 5-7 हज़ार ऐसा टैक्स आ रहा। माँ को बहुत परेशानी है, गरीब लोग बेवाया कैसा करना हम लोग, कहाँ से ला के बनना हम लोग। बहुत परेशानी हो रही हमारे को, इसके बारे में टैक्स कम करो, पानी का इंतजाम करो हमारे। రిక్వెస్ట్ చేయడం ఏమనగా ఇప్పుడు ఈ నీళ్ళ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ 14వ వార్డులో. దీన్ని కొద్దిగా మీరు సవరించి సరిగా చేస్తే బాగుంటుంది. మళ్ళీ మోరీలు మురికి విషయాల్లో కూడా ఇక్కడ సరిగా తీయడం లేదు. మళ్ళీ అవి పందులు అవి ఇవి చనిపోయినా కానీ మేము రిక్వెస్ట్ చేసినా వాళ్ళు స్పందిస్తలేరు. మరి ఈ బీద ప్రజల మీద ఎక్కువ ట్యాక్స్ ఇళ్ళది ఎక్కువ అవడం వల్ల కూడా చాలా మంది దాన్ని అంత భారంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ మున్సిపల్ వీళ్ళతోటి రిక్వెస్ట్ ఏమున్నదంటే ఈ ఇండ్ల ట్యాక్సులు కూడా కొద్దిగా తగ్గించి భారం తగ్గిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని. మళ్ళీ ఈ ప్రాబ్లం నీళ్ళది, ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది 14 వార్డులో. ఈ బోర్ రిపేర్ చేసి వీళ్ళకు తాగడానికి అందిస్తే బాగుంటుందని మా యొక్క మనవి. నారాయణఖేడ్ మున్సిపాలిటీకి చెప్తున్నాను, మాకు ఇక్కడ వాటర్ కూడా సరిగ్గా లేవు సార్. వాటర్ కూడా కావాలి. అలాగే దోమలు కూడా చాలా వస్తున్నాయి, దోమల మందు కొట్టడానికి లేదు, మోరీలు సరిగ్గా ఇవ్వట్లేరు. గ్యాస్ రేట్లు కూడా చాలా పెంచిండ్రు, అవి కూడా తక్కువ చేయాలని కోరుతున్నాము. అలాగే మాకు ఇంకా ఇండ్లు కూడా లేవు చాలా మందికి. మేము ఇండ్ల కిరాయిలు కట్టుకోలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. 2,000 ఇండ్ల కిరాయిలు ఉన్నాయి, ఆ రేట్లు కూడా మేము కట్టుకోలేకపోతున్నాము. మాకు అలాగే ఆ డబుల్ బెడ్రూమ్లు ఏమి ఉన్నాయో అవి ఇచ్చేస్తే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. हम लोग ये वार्ड नंबर 14 और 15 के कॉलोनी के लोग हैं। यहाँ पे एक बोर का मसला है जो कि पिछले 7-8 महीने से मसला है। ये कई बार जो है म्यूनसिपल कमिश्नर से जाके ऑफिस में मुलाकात करे, उनसे मिल के भी बोले कि सर वैसी की बात ऐसी है, मसला है, बोर नहीं आ रहा, उधर ठीक है करा देते बोले, लेकिन आज तक नहीं करे। उसके बाद जो है वो मार्च रमज़ान का महीना था, रमज़ान में तकलीफ हो रही थी, जाके मिल के बोले। उसके बाद जो है हम लोग में 5th मंथ में भी इनवर्ड में लेटर दिया। मैं इनवर्ड में हम लोग पूरा कॉलोनी वाले जाके जो है इनवर्ड में लेटर दिए। उस लेटर देने के बाद भी आज 5th मंथ में दिए, मई में दिए, अब अक्टूबर चल रहा, 5 महीने हो गए, लेकिन आज तक भी कोई आके देखा नहीं। और ये बोर का मसला जैसे का वैसा रखा हुआ है। कोई खाली जो है टैक्स लेने में पड़े हुए हैं म्यूनसिपल के लोग। ग्राम पंचायत में 52 रुपये जिस घर को टैक्स था, आज वो घर को जो है 6,500 रुपये टैक्स वसूल कर रहे, खाली टैक्स वसूल कर रहे, लेकिन कोई सहूलत हम लोगों को देने तैयार नहीं है।